వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం, కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి దర్శనం ఎంత పవిత్రమో ఆయన ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పుణ్యఫలం. ముఖ్యంగా తిరుమలలో జరిగే నిత్యన్నదానం ఒక మహాయజ్ఞం. ఆకలితో వచ్చిన ఏ భక్తుడు నిరాశతో వెనుదిరగకూడదన్న మహోన్నత లక్ష్యంతో సాగుతున్న ఈ అన్నప్రసాద వితరణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. లక్షలాది మంది భక్తుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది. శ్రీవారి అన్నప్రసాదం మెనులో ఇప్పటి వరకు ఉన్న వంటకాలకు అదనంగా సంపూర్ణ భోజన అనుభూతిని కలిగించే పప్పును చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి సుదీర్ఘమైన గొప్ప చరిత్ర ఉంది. 1985వ సంవత్సరం ఏప్రిల్ 6న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం 2000 మంది భక్తులతో మొదలైన ఈ అన్నదానం నేడు శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుగా రూపాంతరం చెంది 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోను, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోను, తిరుపతిలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రుయా, స్విమ్స్ వంటి ఆసుపత్రుల్లోనూ కలిపి ప్రతిరోజు సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుంది. భక్తుల ఉదారతతో ఈ ట్రస్టుకు ఇప్పటి వరకు 2553 కోట్ల రూపాయల విరాళాలు డిపాజిట్ల రూపంలో సమకూరాయి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే ఈ అన్నదాన యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది. భక్తులకు అందించే సేవల్లో నాణ్యతను నిరంతరం మెరుగుపరచడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగానే అన్నప్రసాదంపై భక్తుల నుంచి క్రమం తప్పకుండా అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇటీవల నిర్వహించిన సర్వేలో 98% మంది భక్తులు అన్నప్రసాదం రుచి, నాణ్యత పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది టీటీడీ నిబద్ధతకు నిదర్శనం. అయితే అదే సమయంలో అత్యధిక శాతం మంది భక్తులకు ఒక ముఖ్యమైన సూచన చేశారు. ప్రస్తుతం అందిస్తున్న అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, చక్కెర పొంగలి వంటి వంటకాలతో పాటు భోజనంలో పప్పును కూడా చేర్చితే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. పప్పును చేర్చడం వల్ల భోజనం సంపూర్ణంగా ఉంటుందని, పోషక విలువలు కూడా పెరుగుతాయని వారు అభిప్రాయపడ్డారు. భక్తుల ఈ సూచనను టీటీడీ అత్యంత సానుకూలంగా పరిగణలోకి తీసుకుంది. వారి అభిష్టం మేరకు పప్పును మెనూలో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భక్తుల కోరికను మన్నించడమే కాదు, వారికి అందించే ప్రసాదంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. లక్షలాది మందికి భోజనం వండటానికి అవసరమైన బియ్యం, పప్పు దినుసులు, ఇతర ముడి సరుకుల సేకరణలో ఎటువంటి అవకతవకలకు, కల్తీకి తావు లేకుండా ఉండేందుకు ఒక సరికొత్త పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటి వరకు ట్రేడర్లు లేదా మధ్యవర్తుల ద్వారా సరుకులు కొనుగోలు చేసే పద్ధతికి స్వస్తి పలికి నేరుగా రైతులు, మిల్లర్ల నుంచే సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్ల అసోసియేషన్లతో టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన సరుకులను సరఫరా చేయగల అర్హత కలిగిన మిల్లర్లను గుర్తించి వారిని ఎంపానల్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా నాణ్యతకు గ్యారంటీ లభించడంతో పాటు సేకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుంది. తిరుమలలో అన్నదానం కేవలం ఆకలి తీర్చే కార్యక్రమం కాదు, అదొక పవిత్రమైన సేవ, ఒక సంప్రదాయం. శ్రీవారు తన భక్తులందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటారు అనడానికి ఈ అన్నప్రసాద వితరణే ఒక నిదర్శనం. దశాబ్దాలుగా ఈ పథకం ఎందరో దాతల సహకారంతో విజయవంతంగా కొనసాగుతుంది. భక్తులు తమ శక్తి మేరకు ఈ అన్నదాన ట్రస్టుకు విరాళాలు అందించి పునీతులవుతున్నారు. ఒక్కరోజు పూర్తిగా అన్నదానం చేయాలనుకునే దాతలు 44 లక్షల రూపాయలు విరాళంగా అందించే పథకం కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు పప్పును కూడా అదనంగా చేర్చాలన్న నిర్ణయంతో అన్నప్రసాదం మరింత రుచికరంగా, పోషకభరితంగా మారనుంది. ఈ ప్రతిపాదనపై తదుపరి టీటీడీ పాలక మండలి సమావేశంలో అధికారికంగా చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఆమోదం లభించిన వెంటనే శ్రీవారి భక్తులు అన్నప్రసాదంలో పప్పు రుచిని కూడా ఆస్వాదించవచ్చు. మొత్తం మీద తిరుమల అన్నప్రసాదం మెనులో పప్పును చేర్చాలన్న ఈ ప్రతిపాదన భక్తుల సంతృప్తికే పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకుంటున్న మరో సానుకూల ముందడుగు. ఇది కేవలం మెనులో మార్పు మాత్రమే కాదు, అన్నదాత సుఖీభవ అన్న ఆర్యోక్తికి అద్దం పడుతూ భక్తుల ఆకాంక్షలను నెరవేర్చే ఒక పవిత్ర కార్యం. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆశిద్దాం.